నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతి డీటెయిల్ చూస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని టీమీడియా కూటమి విపక్షంలోనే కూర్చుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చండీగఢ్లో మణిమజ్రా 24/7 నీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో అమిత్ షా ప్రసంగిస్తూ 2029లోనూ మేమే అధికారంలోకి వస్తాం, మీరు మళ్లీ విపక్షంలోనే ఉండడానికి సిద్ధంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలతో పోల్చితే ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీఏ బలం తగ్గడంపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు అమిత్ షా పై విధంగా బదిలిచ్చారు. కొన్ని సీట్లు వచ్చినందుకే గెలిచినట్టు భావించుకుంటున్నారు. గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అంతకంటే ఎక్కువ సీట్లను బీజేపీ ఇటీవల ఎన్నికల్లో గెలుచుకుందన్న విషయం గుర్తించాలి. ప్రతిపక్ష కూటమి సాధించిన సీట్ల కంటే ఎన్డీఏ కూటమిలోని ఒక పార్టీ సాధించిన సీట్లే ఎక్కువ అని వారికి తెలియడం లేదు. ప్రతిపక్షాలకు చెందిన మిత్రులకు ఓ విషయం చెబుతున్నారు. ఎన్డీఏ సర్కారు 5 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాదు, మళ్లీ అధికారంలోకి వస్తుంది. అందుకే విపక్షంలో ఉంటూ సమర్థంగా ఎలా పనిచేయాలో నేర్చుకోండి అంటూ అమిత్ షా హితవు పలికారు. అంతేకాదు, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉంటాయి, అనిశ్చితి సృష్టించాలన్నదే ఆ పార్టీల ప్రయత్నం. మీరు ఆందోళన చెందవద్దు అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, మొత్తానికైతే అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే గత కొంతకాలంగా అయితే పెద్దగా సంఖ్యాబలం లేదు, అది తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఎప్పుడైనా ఏమి జరగచ్చు, ఇటు టీడీపీ కానీ జేడీయూ కానీ హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా అంతే సంగతులు అన్నట్టుగా గత కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ప్రతిపక్షాలుగా విమర్శలు చేస్తున్నారు. మేము టగ్ ఆఫ్ వార్ లో ఉన్నాము, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనేటువంటి మాటల నేపథ్యంలో ఈ రోజు చండీగఢ్ లో మణిమజ్రా 24/7 నీటి సరఫరా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎలాగో మేము 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. 2029లో కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాము, మళ్ళీ మీరే ప్రతిపక్షంలో ఉంటారు. కనీసం ప్రతిపక్షంగా అయినా మీ పని మీరు కరెక్ట్ గా చేయగలుగుతారా లేదా ఒకసారి చూసుకోండి. కనీసం ప్రతిపక్షంలో ఉండైనా సమర్థంగా పనిచేయాలంటే ప్రతిపక్షం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటో నేర్చుకోండి. ఎందుకంటే మళ్ళీ కూడా మీరు ప్రతిపక్షంలోనే కూర్చోవాలి కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తే కనీసం వచ్చేసారైనా మంచి ప్రతిపక్షంగా మీరు ఉండగలుగుతారని చెప్పారు. సో ఓవరాల్ గా అయితే గట్టి కౌంటర్ ఇచ్చాడు. అంటే ఎన్డీఏకి సంబంధించి ఈ ఆ భాగస్వామ్య పక్షాలు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, పెద్దగా ఏమీ లేదు, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ మద్దతు ఇచ్చేటువంటి పార్టీల మద్దతు లేకుంటే ఇంకా అంతే సంగతులు, ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అమిత్ షా అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు. దీనికి చూడాలి రాహుల్ గాంధీ కానీ లేదా విపక్ష నేతలు ఏ విధంగా స్పందిస్తారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.